హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టొమాటో నిల్వ పచ్చడిని ఎండలో ఎండబెట్టే పని లేకుండా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కొలతలతో చేశారంటే మీరు ఎప్పుడు చేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ చూసేద్దాం రండి. ఇక్కడ నేను పచ్చడి కోసం 1 కేజీ టొమాటోలను తీసుకున్నాను. కాయలు ఇలా ఎర్రగా పండినవి మరియు గట్టిగా ఉన్నవి తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగేసి తడేమీ లేకుండా పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి. తుడిచిన తరువాత కొద్దిసేపు ఫ్యాన్ గాలికి ఆరనివ్వండి. టొమాటోలు బాగా ఆరిన తరువాత ఇలా పైభాగం తీసేసి 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మిగిలిన టమాటాలన్నిటినీ కూడా 4 ముక్కలుగా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా 1 కిలో టమాటాలకు 100 గ్రాముల వరకు చింతపండును తీసుకోవాలి. ఈ చింతపండులో గింజలు, ఈనెలు ఏమీ లేకుండా శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా 2 వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకొని దాంట్లో కొన్నిటిని పక్కన పెట్టుకొని తాలింపు కోసం వాడుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, 1 స్పూన్ వరకు మినపగుండ్లు వేసుకోవాలి. ఇవన్నీ వేశాక బాగా మిక్స్ చేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అవి చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ముందుగా మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత టమాటాలు కొంచెం సాఫ్ట్గా అవుతాయి. తర్వాత 1/2 కప్పు వరకు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో మరొక 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న చింతపండును కూడా వేసి టమాటా ముక్కలలో బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత వాటర్ పైకి వచ్చి చింతపండు అనేది బాగా నానుతుంది. తరువాత వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటూ అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. టమాటాలు మరియు చింతపండు బాగా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లార్చుకోవాలి. ఇది బాగా చల్లారాక ఇలా మ్యాషర్తో కానీ లేదా పప్పుగుత్తితో కానీ మెత్తగా చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. కానీ దానికంటే ఇలా మ్యాష్ చేసుకుంటేనే రుచిగా ఉంటుంది. ఇలా టమాటాలు, చింతపండు అంతా మెత్తగా అయిన తర్వాత ఏ కప్పుతో అయితే ఉప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు కారంని వేసుకోవాలి. అదేవిధంగా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర పొడిని కూడా 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కారం టమాటా పేస్ట్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిపిన తరువాత ఉప్పు మరియు కారం చూసుకొని అవి తక్కువైతే అవి కూడా వేసి అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో పల్లి నూనె వేసుకోవాలి. పల్లి నూనె కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి, ఎందుకంటే పచ్చడిలో నూనె ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక 5-6 వెల్లుల్లి రెబ్బలు మరియు ఎండుమిర్చి కూడా వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత కొద్దిగా తాలింపు గింజలు కూడా వేసుకొని వేయించాలి. అవి వేగాక కొంచెం కరివేపాకును కూడా వేసి అది చిటపటలాడాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి తాలింపు వేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ టమాటా పచ్చడి వేడివేడి అన్నంలోకి మరియు టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. చాలా ఈజీ కదా, సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.